గన్పూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన అధికారులు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడానికి గ్రామ సభ నిర్వహించి అర్హులైన వారి పేర్లను తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా మొదలగు వాటి అర్హులను ప్రకటించారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ప్రజలు వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వము మరియు మా కలెక్టర్ గారు ఆదేశానుసారంగా ఇవాళ గ్రామసభ ఏర్పాటు చేసినాం. ఈ గ్రామసభలో గవర్నమెంట్ ఇచ్చిన 4 పథకాల గురించి మనం తెలియజేయడం జరిగింది. వాళ్ళ పేర్లను కూడా మేము చదవడం జరిగింది. కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. అయితే మేము ప్రజలకందరికీ తెలియజేసేది ఏంటంటే, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఆ ప్రాబ్లంను మాకు రాతపూర్వకంగా ఇస్తే ఆ రాతపూర్వకంగా ఇచ్చిన దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. దీంట్లో గౌరవనీయ ఎమ్మెల్యే గారు, గౌరవనీయ మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు, గౌరవనీయ మన కలెక్టర్ గారు ఉంటారు. వాళ్ళందరూ స్క్రూటినీ చేసి మళ్ళీ ఏ ప్రజలకైతే ఇల్లు లేవో, ఎవరికైతే ఏమి భరోసా లేదో అటువంటి వారికి ఇందిరమ్మ భరోసా పథకం కింద 12,000 రూపాయలు ఇవ్వడానికి, మరియు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియడానికి, రేషన్ కార్డులో పేరు నుండి కొందరికి వేరుగా కావాల్సినప్పుడు వేరుగా చేయడానికి, కొందరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాడ్ చేయాల్సిన వాళ్ళకి యాడ్ చేసి ఇట్లా ఉన్నాయి. కాబట్టి అవన్నీ సమస్యలను ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి మీరు వెంబేలెత్తకుండా మీరు మీ సమస్యను మళ్ళీ రాసిస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎవ్వరు కూడా బాధపడాల్సిన పని లేదు. దయచేసి ప్రజలు సమన్వయం పాటించి మాకు సహకరిస్తే అవందరికీ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను లాభాపేక్షతో వాళ్ళకు వచ్చేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ.